చక్కగా ఇలా జూమ్ మీటింగ్‌లో కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. చూడండి ఫ్రెండ్స్, అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటుంటారు. కష్టపడనిదే ఏది రాదు అని అంటారు. అలాగే ఆయన ఏమంటారంటే, తనువు నీకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటిది తనువు అని అంటారు. కానీ తలరాత దేవుడు రాశారని అంటారు. తనువు తల్లిదండ్రులు ఇస్తే, తలరాత దేవుడు రాస్తే, కానీ మధ్యలో ఉన్నటువంటి బ్రతుకు మాత్రము నీదే. బ్రతుకు మాత్రం నీదే అని అంటుంటారు అబ్దుల్ కలాం గారు. ఎవరైతే కష్టం వచ్చిందని ఆగిపోకుండా కష్టపడి ముందుకు సాగిపోతారో ఎలాంటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగలరు అని చేసి నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అలాంటి దేశంలో మనం కూడా పుట్టినాము. అలాగనే అలాంటి దేశంలోనే మన దేశానికి తలమానికంగా భారతదేశం గర్వించదగేటట్టుగా మన బాకి శ్రీనివాసరెడ్డి గారు ఎక్స్చేంజ్‌ను తయారు చేయడం జరిగింది. మనమందరం కష్టపడి ఇందులో పనిచేసి బాగా ఈ యొక్క మోనెక్స్ ఎక్స్చేంజ్‌ను వరల్డ్ నంబర్ 1 క్రిప్టో ఎక్స్చేంజ్‌గా అయ్యేటట్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు కష్టపడతారని ఆశిస్తున్నాను సార్. ఈరోజు మనము ఒక గొప్ప ఎక్స్చేంజ్ గురించి, అందులో ఉన్నటువంటి రెఫరల్ ప్రోగ్రామ్ గురించి మరొక్కసారి చెప్పుకుందాం సార్. డియర్ ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ మానవుడు ఆది మానవుడి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక రకాలుగా తన యొక్క మేధాశక్తితో అభివృద్ధి చెందుతూ తరతరాలుగా ఒక్కొక్కటి కనిపెడుతూ గొప్పవాడు అవుతా వచ్చాడు. అలాంటి తరుణంలోనే చివరిగా మనకు కరెన్సీ నోట్లు రావడం జరిగింది. ఈ కరెన్సీ నోట్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాయిన్స్ రూపంలో క్రిప్టో కరెన్సీ రావడం జరుగుతా ఉంది. ప్రపంచమంతా కూడా ఇటువైపే, ఈ క్రిప్టో కరెన్సీ వైపే వెళ్తుందని మనం చక్కగా చెప్పొచ్చు. ఎందుకంటే చూడండి, అన్ని ప్రపంచ దేశాలు కూడా, చాలా దేశాలు కూడా ఈ క్రిప్టో కరెన్సీలో గొప్ప కాయిన్ అయినటువంటి బిట్ కాయిన్‌ను అన్ని దేశాలు కొనిపెట్టుకోవడం జరిగింది. అలాగనే ఇటీవలనే చైనా కూడా దాదాపు 8,000 బిట్ కాయిన్స్ అమ్మడం జరిగింది. చాలా చాలా గొప్ప గొప్ప దేశాలు, జపాన్ గాని, జర్మనీ గాని, ఇలాంటి దేశాలు కూడా ఏం చేస్తున్నాయంటే క్రిప్టో కరెన్సీని కొంటున్నాయి. అలాంటి కరెన్సీలో, అలాంటి క్రిప్టో కరెన్సీ వైపు మనమందరం కూడా అడుగేయడము చాలా శుభదాయకము. కానీ ఇండియాలో కూడా ప్రపంచంలోనే 70% మంది దాదాపుగా క్రిప్టో కరెన్సీని కొంటున్నారంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఏంటంటే, మనకు చాలా వరకు ఈ క్రిప్టో కరెన్సీ గురించి మనకు ఇంకా తెలియదు. ఇలాంటి తరుణంలో మన యొక్క మోనెక్స్ ఎక్స్చేంజ్ సీఈఓ గారు బాకి శ్రీనివాస్ రెడ్డి గారు తన 13, 14 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌తో అనేక రకాల క్రిప్టో కరెన్సీ యొక్క కాయిన్స్ తయారు చేసి ఎంతో మందికి ఇవ్వడం జరిగింది. అలాగనే ఓన్‌గా మూన్‌టెక్ సొల్యూషన్ అనేటువంటి ఒక సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. ఎంతో అపారమైనటువంటి అనుభవంతో ఎన్నో కంపెనీల్లో పనిచేసినటువంటి వీళ్ళు, ఈ యొక్క సాఫ్ట్‌వేర్ టీమ్ వాళ్ళు అందరికీ, ఎంతో మందికి ఎన్నో రకాలుగా తయారు చేసాం కదా! మనమే ఎందుకు ఒక గొప్ప ఎక్స్‌చేంజ్‌ని తయారు చేయకూడదు? మంచి కాయిన్స్‌ను మనమే ఎందుకు అందరికి అందియకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ యొక్క మోనెక్స్ ఎక్స్‌చేంజ్‌ను స్థాపించడం జరిగింది. గత 2, 3 సంవత్సరాలుగా దీని మీద వీళ్ళు కష్టపడి కృషి చేసి మోనెక్స్ ఎక్స్‌చేంజ్‌ను తయారు చేయడం జరిగింది. అలాగనే ఈ ఎక్స్‌చేంజు చానా అద్భుతంగా అన్ని ఎక్స్‌చేంజ్‌ల కంటే గూడా డిఫరెంట్‌గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రపంచంలో దాదాపుగా 270 ఎక్స్‌చేంజ్‌లు ఇంతవరకు ఉన్నాయి. కానీ ఏ దాంట్లో గూడా
యూపీఐ ద్వారా అంటే ఫోన్‌పే ద్వారా మనం అమౌంట్ డిపాజిట్ చేయడము, తర్వాత వాటిని డాలర్స్‌గా స్వాప్ చేసుకోవడము, తర్వాత ఆ యొక్క డాలర్స్‌ను మళ్ళీ తిరిగి ఐఎన్ఆర్‌గా విత్‌డ్రా పెట్టుకోవడము, ఆ యొక్క విత్‌డ్రా పెట్టుకున్న అమౌంట్‌ను మన అకౌంట్‌లో ఏసుకోవడము, ఇలాంటివి ఇంతవరకు ఏ ఎక్స్‌చేంజ్‌లో కూడా లేదు. అంత అద్భుతంగా ఈ ఎక్స్‌చేంజ్‌ను తయారు చేశారు. అందుకే దీన్ని వరల్డ్ నంబర్ 1లో కూడా నంబర్ 1 అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రపంచంలో క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేసే వాళ్ళల్లో, అలాగనే ఎక్స్‌చేంజ్‌లు ఉపయోగించే వాళ్ళలో దాదాపుగా 70% మంది మన ఇండియన్స్‌నే ఉన్నారు కాబట్టి శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ఈ ఎక్స్‌చేంజ్‌ను తయారు చేయడం జరిగింది. ఎంతో అద్భుతమైనటువంటి ఎక్స్‌చేంజ్ ఇది. మనందరికి కూడా లాభాలు తెచ్చిపెట్టే విధంగా ఇందులో రెఫరల్ డిజైన్ చేయడం జరిగింది. ఆ రెఫరల్ ప్రోగ్రామ్ గురించి మనం ఈరోజు చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి, మనము ఎన్నో రకాల కంపెనీలలో పనిచేయడం జరిగింది. కానీ ఈ ఎక్స్‌చేంజు ఇలాంటి డిఫరెంట్ కలిగినటువంటి ఎక్స్‌చేంజ్‌లలో ఈ క్రిప్టో ఎక్స్‌చేంజ్‌లో మనము ఎవరు కూడా పనిచేయలేదు. ఎందుకంటే ఏ ఎక్స్‌చేంజ్ కూడా రెఫరల్ ప్రోగ్రామ్‌ను కలుగజేయలేదు. అలాగనే ఏ ఎక్స్‌చేంజ్ కూడా కమ్యూనిటీ చేరడం కోసము ఎలాంటి ప్రోగ్రామ్ కూడా పెట్టలేదు. కానీ మన శ్రీనివాస్ రెడ్డి సార్ గారు మనందరి కోసము, కమ్యూనిటీ కోసము దాదాపుగా ఒక 10,00,000 మంది త్వరగా కమ్యూనిటీ జాయిన్ కావాలనే ఉద్దేశ్యంతో ఎవరైతే ముందుగా 10,00,000 మంది మోనెక్స్ ఎక్స్‌చేంజ్‌లో సబ్‌స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులే అని చెప్పేసి అందరికి కూడా ఆదాయాన్ని ఏ విధంగా పంచివ్వాలనేటువంటి ఉద్దేశ్యంతో చక్కటి ఒక రెఫరల్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ గురించి మనము ఈరోజు చెప్పుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే గనుక ఒక పెన్ను, పేపర్ తీసుకొని చక్కగా రాసుకుంటే గనుక ప్రతిదీ పిన్ టు పిన్ గుర్తుంటాయి ఫ్రెండ్స్. మొట్టమొదటిసారిగా మోనెక్స్ ఎక్స్‌చేంజ్. ఈ మోనెక్స్ ఎక్స్‌చేంజ్ అనేటువంటి యాప్‌ను మనము వెబ్ లింక్ ద్వారా గాని, ఏపీకే ఫైల్ ఇంతకుముందున్నది దాని ద్వారా గాని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క వెబ్ లింక్ ద్వారా ఈ మోనెక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటామో, ఇది ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనము ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు ప్రెజెంటు కేబీసీ కాయిన్, మోనెక్స్ కాయిన్ అనేటువంటి 2 కాయిన్స్ ఉన్నాయి. ఈ 2 కాయిన్స్ ట్రేడింగ్‌కి అందుబాటులో ఉన్నాయి. కొనడం, అమ్మడము చేయొచ్చు. ఇది ఫ్రీ. ఎలాంటి గూడా రుసుము చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అయితే కమ్యూనిటీ త్వరగా జాయిన్ గావాలనే ఉద్దేశ్యంతో కొంతమంది వరకు కొన్ని ఆఫర్స్ పెట్టడం జరిగింది. ఎవరైతే ఒక్క రూ. 2,000 ఇందులో పెట్టుబడిగా పెట్టుకొని $20 వస్తాయి ఫ్రెండ్స్. రూ. 2,000కు $20తో ఎవరైతే పెట్టుబడి పెట్టుకొని ఎంఎన్‌సి సబ్‌స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకు నాన్ వర్కింగ్ కింద ఒక 4 బెనిఫిట్స్, వర్కింగ్ కింద ఒక 2, 3 బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. ఆ బెనిఫిట్స్ గురించి ఈరోజు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, చెప్పే ముందు మనకు ఇందులో లిస్టింగ్ అయినటువంటి ఎంఎన్‌సి కాయిను, తర్వాత కేబీసీ కాయిన్ గురించి ఒక్క 2 నిమిషాలు ఫ్రెండ్స్. చూడండి, ఎంఎన్‌సి కాయిన్ అనేటువంటిది ఈ యొక్క మూనెక్స్ ఎక్స్‌చేంజ్ యొక్క ఓన్ కాయిను. వాళ్ళు ఇవి 5,00,00,000 కాయిన్స్ మాత్రమే తయారు చేయడం జరిగింది. ఈ ఎంఎన్‌సి కాయిన్ ఎలాంటిదంటే ఈ యొక్క మూనెక్స్ ఎక్స్‌చేంజ్‌లో మనము ట్రేడింగ్ చేసేటప్పుడు గ్యాస్ ఫీజ్ కింద కట్ అయ్యే కాయిను. కాబట్టి గ్యాస్ ఫీజ్ కింద కట్ కావడం కోసము ఓన్‌గా తయారు చేసుకున్నటువంటి కాయిన్ ఇది. సో, భవిష్యత్తులో ఇది మంచి ఫ్యూచర్ ఉన్న కాయిను. మంచి వాల్యుబుల్ కాయిను. ఎందుకంటే ఒక గొప్ప మూనెక్స్ అనేటువంటి ఈ ఎక్స్‌చేంజు రేపు వరల్డ్ నంబర్ 1 అవుతా ఉంది. ఇప్పుడే దాదాపుగా 1,00,000 మంది వరకు జాయిన్ కావడం జరిగింది. ఎవరు జాయిన్ అయినా కూడా
రేపు పొద్దున మనము ట్రేడింగ్ చేయాలంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఎంఎన్సి కాయిన్ ఉండాలి. గ్యాస్ ఫీజు కింద కట్ అవుతా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉపయోగపడేటువంటి ఈ కాయిన్‌ను రెఫరల్ ప్రోగ్రామ్ కింద 2,00,00,000 కాయిన్స్ అందరికి ఎయిర్ డ్రాప్ కింద పంచడం జరుగుతుంది. అలాగనే ట్రేడింగ్‌లో 2,00,00,000 కాయిన్స్ పెట్టడం జరుగుతుంది. కంపెనీ గ్రోత్ కోసం 1,00,00,000 కాయిన్స్ తీసి పెట్టడం జరుగుతుంది. సో, ఈ విధంగా 5,00,00,000 కాయిన్స్ మాత్రమే ఎంఎన్‌సి కాయిన్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనము మిగతా ఎక్స్‌చేంజ్‌లు ఆలోచన చేసినట్లయితే గనుక బిఎన్‌బి ఎక్స్‌చేంజ్‌లో బినాన్స్ ఎక్స్‌చేంజ్‌లో వారి యొక్క బిఎన్‌బి కాయిను ఈరోజు దాదాపుగా రూ. 1,00,000 వరకు వెళ్ళడం జరిగింది. అలాగా వాళ్ళ గ్యాస్ ఫీజ్ కింద కట్టే కాయిను ఎప్పుడైనా అద్భుతమైనటువంటి రేటుకు వెళ్తుంది. అలాంటి ఎంఎన్‌సి కాయిను మనది. తర్వాత కేబీసీ కాయిన్. ఈ కేబీసీ కాయిన్స్ కూడా 1,440,00,00,000 కాయిన్స్ తయారు చేయడం జరిగింది. ఈ 1,440,00,00,000 కాయిన్స్‌లో దాదాపుగా మొత్తం కాయిన్స్ బర్న్ చేసి 15,00,00,000 కాయిన్స్ మాత్రమే ఇప్పుడు పెట్టడం జరిగింది. వీటిలో కూడా 2028 కంతా అన్ని కాయిన్స్ బర్న్ చేసి ఒక 5,00,00,000 కాయిన్స్ మాత్రమే ఉంచాలని మన సీనియర్‌లందరూ తాపత్రయపడుతున్నారు. అది చేసి తీరుతారు ఖచ్చితంగా. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఈ కేబీసీ కాయిన్ అనేటువంటిది దాదాపుగా నాకు తెలిసి ఒక 5, 6,00,00,000 మందికి తెలుసు ఈ కాయిన్ గురించి. ఇంత అద్భుతమైన కాయిన్ ఇది. మన కాయిన్ ఇది. ఒక్కసారి దీని గురించి ఆలోచన చేయండి. ఎందుకంటే మన భారతదేశ జనాభా దాదాపు 140,00,00,000 జనాభా ఉంది. 140,00,00,000 జనాభా కేబీసీ కాయిన్స్ ఎన్ని సార్? 5,00,00,000. 5,00,00,000 కేబీసీ కాయిన్స్ 140,00,00,000 మంది చూడండి. ఒక్కొక్కరు ఒకటి తీసుకున్నా కూడా ఒకరికి కూడా రాదు. సో, ఇంత అద్భుతమైనటువంటి మన కాయిన్ ఇది కేబీసీ కాయిను. ఈ 2 కాయిన్స్‌ను అడాప్ట్‌గా చేసుకొని మన మూనెక్స్ ఎక్స్‌చేంజ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ మూనెక్స్ ఎక్స్‌చేంజ్‌లో ముందే చెప్పాను. ఈ యాప్ మనం ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుంటాము. డౌన్‌లోడ్ చేసుకొని మనము ట్రేడింగ్ చేసుకుంటా ఉండొచ్చు. అలా కాకుండా ఎవరైతే రూ. 2,000 మనము ఇందులో పెట్టుబడిగా పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటామో ఎంఎన్‌సి కాయిన్స్ వాళ్ళకు ఒక 4 బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. నాన్ వర్కింగ్ బెనిఫిట్స్. మొట్టమొదటి బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే ఎప్పుడైతే వెంబడే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకు నెలకు ఒకటిలాగా ఎంఎన్‌సి కాయిన్స్ 20 నెలలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు మనము $20 పెట్టుబడితో రూ. 2,000కు $20 వస్తాయి. $20తో పెట్టుబడితో మనము ఎంఎన్‌సి సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వితిన్ సెకండ్స్‌లోనే మనకు ఒక ఎంఎన్‌సి కాయిన్ మన అకౌంట్‌లో పడిపోతుంది. ప్రస్తుతము దీని ధర రూ. 290 నుండి రూ. 330, రూ. 340 మధ్యలో నడుస్తా ఉంది. ఇది దాదాపుగా $9 వరకు కూడా వెళ్లి రావడం జరిగింది. ఈ కాయిను మనకు ఒక కాయిన్ వెంటనే వస్తుంది. సేమ్ అట్ ద మంత్ నెక్స్ట్ మంత్ అయితానే అదే టైంలో మరి ఒక కాయిన్ రావడం జరుగుతుంది. ఇలాగా 20 కాయిన్స్ 20 నెలలొస్తాయి. రెండవ బెనిఫిట్ ఏంటంటే 20 కేబీసీ కాయిన్స్ ఆన్ ద స్పాట్ మన అకౌంట్‌లో పడిపోతాయి. సో, ఈ కాయిన్‌కి వాల్యూ ఇప్పుడు రూ. 2 నుండి 2.5 నడుస్తా ఉంది. ఇవి రెండో కాయిన్. తర్వాత మూడో బెనిఫిట్ ఏంటంటే ఎయిర్ డ్రాప్ ఇన్‌కమ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మూనెక్స్ ఎక్స్‌చేంజ్‌లో మన కమ్యూనిటీ ఉంది కాబట్టి కొత్త కాయిన్స్ ఏవైనా సరే వాళ్ళు గూడా మా కాయిన్స్ మీ యొక్క ఎక్స్‌చేంజ్‌లో అమ్ముకుంటామని చెప్పి తీసుకొని వస్తే గనక లిస్టింగ్ చేయాలంటే మన దాంట్లో అప్పుడు మనం డిమాండ్ చేసిన అమౌంట్ గాని, లేకుంటే గనుక వాళ్ళు కొన్ని కాయిన్స్ గాని మన ఎక్స్‌చేంజ్‌కు ఎయిర్ డ్రాప్ కింద ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన కాయిన్స్‌లో మనకు కూడా కంపెనీ 70% కొన్ని కాయిన్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. 30% కంపెనీ పెట్టుకుంటుంది. సో, ఈ విధంగా గూడా మనకు కొన్ని కాయిన్స్ రావడం జరుగుతుంది. తర్వాత నాలుగో ఇన్‌కమ్ రాయల్టీ వన్ ఇన్‌కమ్ అని దీనికి పేరు పెట్టడం జరిగింది. రాయల్టీ వన్ ఇన్‌కమ్‌లో మనకు కంపెనీ 4 మ్యాట్రిక్ లాగా ప్రపంచంలో ఎక్కడైనా ముందు మీరు జాయిన్ అయ్యారు. మీ తర్వాత జాయిన్ అయిన వారిని వరల్డ్‌లో మనకు దాదాపుగా ఇప్పుడు 17 దేశాలలో
పర్మిషన్ ఉంది. ఈ యొక్క దేశాలలో ఇంకా పూర్తి ప్రపంచంలో ఎక్కడ ఎవరు జాయిన్ అయినా కూడా మన తర్వాత జాయిన్ అయిన వారిని మన కింద లెవెల్ 1 కింద నలుగురిని వేసి ఒక్కొక్కరికి $0.5 లెక్క లెవెల్ 1లో $2, తర్వాత లెవెల్ 2 కింద 16 మందిని ఫిలప్ చేసి ఒక్కొక్కరికి $0.5 లెక్క $8, లెవెల్ 3లో 64 మందిని వేసి ఒక్కొక్కరికి $0.5 లెక్క $32, నాలుగో లెవెల్లో 256 మందిని ఫిలప్ చేసి ఒక్కొక్కరికి $0.5 లెక్క $128. ఈ విధంగా మొత్తం మనకు 8 లెవెల్లు కంపెనీయే కంప్లీట్ చేసి దాదాపుగా 8 లెవెల్లు పూర్తయ్యేలోపు మన అకౌంట్లో అక్షరాల ₹40 లక్షల వరకు డిపాజిట్ కావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత మోర్ దాన్ ఇన్కమ్ మనము ఫ్రీగా ఎలాంటి పని చేయకుండా తీసుకునే అవకాశం కల్పించింది. అయితే ఇక్కడ మొట్టమొదటి బెనిఫిట్ 20 ఎంఎన్‌సి కాయిన్‌లో నెలకొక ఎంఎన్‌సి కాయిను. తర్వాత రెండో బెనిఫిట్ 20 కేబీసీ కాయిన్స్. మూడో బెనిఫిట్ ఎయిర్ డ్రాప్ కింద వచ్చినటువంటి కాయిన్స్‌ను ఈ 3 రకాల కాయిన్స్‌ను 24 గంటల్లో మనము ఎనీ టైమ్ 24/7 ఏ టైంలోనైనా మనము ఈ కాయిన్స్‌ని అమ్ముకోవచ్చు. మనకు ఎలాంటి కండిషన్స్ లేవు. అయితే నాలుగో ఇన్కమ్ రాయల్టీ 1 ఇన్కము చూడండి ఫ్రెండ్స్, మనకు దాదాపుగా కంపెనీ 8 లెవెల్లలో ₹40 లక్షల మనకు డిపాజిట్ అయ్యేటప్పుడు మనము ఇంత మోర్ దాన్ ఇన్కమ్ చేసేటప్పుడు తీసుకునేటప్పుడు కంపెనీకి కూడా మనం ఖచ్చితంగా ఏదో ఒక ఫేవర్ చేయాలి కాబట్టి ఒక చిన్న కండిషన్ కంపెనీ పెట్టడం జరిగింది. ఆ కండిషన్ ఏంటంటే ఈ రాయల్టీ 1 ఇన్కామ్‌ని మనం విత్‌డ్రా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఒక నలుగురు మెంబర్స్‌ని మన కింద లెవెల్ 1లో జాయిన్ చేపియాలి. ఎవరైతే లెవెల్ 1లో నలుగురిని జాయిన్ చేపిస్తారో వెంటనే వాళ్ళు విత్‌డ్రా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఎప్పుడు జాయిన్ చేపిస్తారో అనేది మీ ఇష్టం. మనం జాయిన్ అయిన వెంటనే లెవెల్ 1 గనుక మనము పూర్తి చేసుకుంటే గనుక మనకు రాయల్టీ 1 నాన్ వర్కింగ్ కింద ఇచ్చేటువంటి రాయల్టీ 1 ఇన్కమ్‌లో ఫస్ట్ లెవెల్‌లో $2, రెండో లెవెల్‌లో $8, మూడో లెవెల్‌లో $32 ఈ విధంగా వచ్చిన ఇన్కమ్‌ను వచ్చినట్టే మనము విత్‌డ్రా పెట్టుకోవచ్చు. నలుగురిని మనము వెంటనే జాయిన్ చేపిస్తే. అలా కాదు, నేను కొన్నాళ్ళు ఉంటాను. ఒక 3 మంత్స్, 4 మంత్స్ ఉంటాను. ఇన్కమ్ పడిన తర్వాతనే చూసి నేను విత్‌డ్రా పెట్టుకుంటాను. తర్వాత జాయిన్ చేపిచ్చి అంటే అది మన ఇష్టం. సో, మనం ఏ విధంగా రాయల్టీ 1 ఇన్కమ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా నలుగురిని జాయిన్ చేపియాలి ఫ్రెండ్స్. అలాగనే ఇవి 4 నాన్ వర్కింగ్. మనం ఏం పని చేయలేదు. మనం ₹2000 పెట్టుబడి పెట్టుకొని ఎంఎన్‌సి సబ్స్క్రైబ్ చేసుకుంటానే మనకు 4 ఇన్కమ్స్ ఇస్తా ఉంది. నంబర్ 1 నెలకొకటి ఎంఎన్‌సి లాగా 20 నెలలు. నంబర్ 2 20 కేబీసీ. నంబర్ 3 ఎయిర్ డ్రాప్ ఇన్కమ్. నంబర్ 4 రాయల్టీ 1 ఇన్కమ్. తర్వాత మనము ఎలాగో రాయల్టీ ఇన్కమ్‌ని విత్‌డ్రా చేసుకోవాలంటే 4 మెంబర్స్‌ని మనము జాయిన్ చేపియాలి కాబట్టి రిఫరల్ ఇవ్వాలి కాబట్టి ఇది వర్కింగ్ ఇన్కమ్‌గా మార్చుకొని మనం పని చేస్తే చూడండి మనకు కంపెనీ ఇక్కడ కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది. ఎలాగంటే ఫ్రెండ్స్, రెఫరల్ ప్రోగ్రామ్ కింద మనము లెవెల్ 1లో ఎంతమందినైనా జాయిన్ చేపించుకోండి. మనకు 10% కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. 10% అంటే మనము $20తో మన కింద సబ్స్క్రైబ్ చేపిస్తే ఒకరిని మనకు $2 వస్తాయి. వచ్చిన వెంటనే ఆన్ ద స్పాట్‌లో మనము విత్‌డ్రాలు పెట్టేసుకోవచ్చు. అలాగనే వాళ్ళు గనుక మళ్ళా ఎవరినైనా జాయిన్ చేపిస్తే లెవెల్ 2 అవుతుంది. లెవెల్ 2లో 2%, లెవెల్ 3లో 3%, లెవెల్ 4లో 4%, లెవెల్ 5లో 5% ఈ విధంగా మనకు పోయే కొద్దీ మనము రెఫరల్ ప్రోగ్రామ్‌లో 10 లెవెల్‌ల వరకు ఇన్కామ్‌ని మనకు కమిషన్‌గా ఇవ్వడం జరుగుతా ఉంది. 10వ లెవెల్‌లో మనకు తెలియకుండానే ఎవరో ఎక్కడో కింద మనకు అప్పటికే కమ్యూనిటీ చాలా చేరుంటుంది. ఎక్కడో ఎవరో ఒకరు పని చేసినా కూడా మనకు 10% అంటే మనం మొదటి లెవెల్‌లో పని చేస్తే ఎంత అమౌంట్ వస్తుందో చివరి లెవెల్‌లో ఎవరో ఎక్కడో పని చేసినా కూడా మనకు $2
రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు ఎక్కడన్నా వేరే కంపెనీలలో మనం పనిచేస్తే ఏమవుతుంది, పోయే కొద్దీ మనకు టీమ్ పెరుగుతా పోతుంది కాబట్టి మనకు ఇన్కమ్ అనేటువంటిది 0.0001 అట్లా తగ్గించుకుంటా పోతారు. కానీ ఇక్కడ మనకు పెంచుకుంటా పోయినారు. అంటే మన ఈ ఎక్స్చేంజ్ ఎంత బలంగా మనకు పనిచేయడానికి అవకాశం కల్పిస్తుందో ఒక్కసారి మనమందరము గ్రహించగలము. అలాగనే ఫ్రెండ్స్, తర్వాత మనకు కంపెనీ ఏ విధంగా ఫోర్మాట్రిక్ లాగా మన కింద ఫిలప్ చేసుకుంటా పోతా ఉందో, అలాగనే మనం గనుక రెఫరల్ ప్రోగ్రామ్‌లో, వర్కింగ్ ప్రోగ్రామ్‌లో పని చేసుకుంటూ ఫోర్మాట్రిక్ గనుక మనం కూడా ఫిలప్ చేసుకుంటా పోతే గనుక 10 లెవెల్‌లు కంప్లీట్ అయ్యేసరికి అక్షరాల రూ. 25,00,00,000 సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. ఇది మనము ఎవరము ఎంతవరకు ఎంత సంపాదించుకుంటాం అనేటువంటిది మన మీదే ఆధారపడింది. మన సీనియర్స్ కొంతమంది, బెనర్జీ సార్ అయితేనేమి, ఇంకా వేరే సార్ అయితేనేమి, మా టీమ్‌లో గూడా కొంతమంది లేదు మీరు ఫోర్మాట్రిక్ గాదు, మేము 100 మందిని యేసుకుంటామని జెప్పి వాళ్ళు శపథం జేసి మరీ 100 మందినేసుకొని పని జేయడం జరుగుతా ఉంది. అలాగనే దుర్గాపతి సార్ గారు గూడా దాదాపు ఇప్పటికే 150 మందినో ఎంతమందినో యేశారు ఫస్ట్ లెవెల్‌లోనే. చూడండి, నలుగురికే 25,00,00,000 తీసుకుంటే 100 మందిని ఆ విధంగా ఫస్ట్ లెవెల్‌లో యేసుకుంటే, ఇంక వాళ్ళ కింద నలుగురు అలా పోతే ఎంత ఇన్‌కమ్ వస్తుందో ఒక్కసారి ఊహించండి. మన ఊహకే అందదనమాట. అందనంత ఇన్‌కామ్‌ని సంపాదించుకునేటువంటి అవకాశాన్ని మనకు మోనెక్స్ ఎక్స్‌చేంజ్ కలిగించడం జరిగింది. అలాగనే ఫ్రెండ్స్, శిస్తు ఆరో ఇన్‌కమ్ ఏంటంటే, మనము చూడండి, ఎప్పుడైతే మన కింద ఫస్ట్ లెవెల్‌లో నలుగురు, రెండో లెవెల్‌లో 16 మంది అయితారో, 20 మెంబర్స్ అయితానే మనకు ఈ యొక్క మోనెక్స్ కంపెనీ ఒక ఆర్‌బీఐ పర్మిషన్‌తో కూడినటువంటి డెబిట్ కార్డ్, వీసా కార్డ్ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కావాలని మనం అప్లై చేసుకుంటే, మన ఆధార్ అడ్రెస్‌కే వాళ్ళు పంపడం జరుగుతుంది. ఈ డెబిట్ కార్డ్ ద్వారా 2 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే, మన మోనెక్స్‌లో ఉన్నటువంటి మనం సంపాదించుకున్నటువంటి ఐఎన్ఆర్‌ను ఎనీ ఏటీఎంలో, ఏ బ్యాంక్ ఏటీఎంలో అయినా గూడా మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగనే మనము ఏదన్నా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మన మోనెక్స్ ఐడీలో ఉన్నటువంటి డాలర్‌లను అక్కడ ఏటీఎంలలో విత్‌డ్రా చేసుకోవచ్చు. సో, మనకు ఈ యొక్క ఏటీఎం కార్డ్ ద్వారా 2 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత ఏడో ఇన్‌కమ్ ఫ్రెండ్స్, చూడండి, ఎవరైతే ఇక్కడ ఈ యొక్క మోనెక్స్ ఎక్స్‌చేంజ్ అనేటువంటిది నార్మల్ పీపుల్ గూడా చక్కగా ట్రేడింగ్ చేసుకునేటట్టు డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈజీ మెథడ్‌లో ఒకసారి మనం యాప్ ఓపెన్ చేసి చూసినామంటే మనకు అర్థమైపోతా ఉంది. చాలా చక్కగా ట్రేడింగ్ ఎలా చేయాలో అంత ఈజీ మెథడ్‌లో ఉంది. సో, కాబట్టి మన కింద ఉన్నటువంటి టీము లెవెల్ 1 వాళ్ళు ట్రేడింగ్ చేసి వాళ్ళు కాయిన్స్ అమ్మడం, కొనడం చేస్తే అందులో గ్యాస్ ఫీజ్ కింద కట్ అయ్యేటువంటి అమౌంట్‌లో కంపెనీ మనకు గూడా లెవెల్ 1 కింద 10% మనకు ఫస్ట్ లెవెల్ వాళ్ళకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇంత చక్కగా మనకు డిజైన్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, భవిష్యత్తులో మనము ఫస్ట్ లెవెల్‌లో ఎంతమందిని యేసుకుంటే గనుక, అంతమంది ట్రేడింగ్ చేస్తే గనుక ఎంత అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటి 270 ఎక్స్‌చేంజ్‌లలో ఏ ఎక్స్‌చేంజ్ గూడా ట్రేడింగ్ ఇన్‌కమ్‌లో ట్రేడింగ్ చేసేటప్పుడు వచ్చే గ్యాస్ ఫీజ్ ఇన్‌కమ్‌లో పై వాళ్ళకి కమిషన్ ఇవ్వడం అనేటువంటిది లేదు. అలాంటి గొప్ప అవకాశాన్ని మన మోనెక్స్ ఎక్స్‌చేంజు కలుగజేసింది. కాబట్టి మనము ఎంత అమౌంట్ అయినా ట్రేడింగ్ ద్వారా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. సో, మన కింద ఉన్న వాళ్ళకు మనం గూడా ట్రేడింగ్ ఎలా చేయాలా అనేది మనం నేర్చుకొని వాళ్ళకి గూడా కొద్దిగా అవకాశం కలుగజేస్తే గనుక ఇందులో మనం గూడా మంచి ఇన్‌కమ్ సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇవి కాకుండా కంపెనీ కొంతమంది ఏం చేశారంటే, చాలామంది
సార్ ఇది అమౌంట్ చాలా చిన్న అమౌంట్ 2000 రూపాయలే. ఇంకా ఏమన్నా మనము ఎగస్ట్రా ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం ఉందా అని చాలా మంది అడగడం జరిగింది. అందుకోసమై మన డిఓ గారు శ్రీనివాస్ రెడ్డి సార్ గారు దీంట్లో ఇంకొక రాయల్టీ 2 అనేటువంటి ఇన్కమ్‌ను కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఇది మనము $50తో సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దీనికి ఇక 2 చిన్న కండిషన్‌లు. ఎవరైతే లెవెల్ 1 పూర్తి చేసుకొని ఉంటారో, లెవెల్ 1 పూర్తి చేసుకొని ఉంటారో అలాంటి వాళ్ళకే ఈ యొక్క $50తో సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇవి మనం విత్‌డ్రా పెట్టుకోవాలంటే గనుక ఎవరైతే $50తో సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకొచ్చే బెనిఫిట్స్ ఏంటంటే చూడండి ఇంతకు ముందులాగే రాయల్టీ 1 ఇన్‌కమ్‌లో లాగానే ఇక్కడ గూడా మనకు కంపెనీ ఫోర్మాటిక్ ద్వారా నాన్ వర్కింగే దాదాపుగా 8 లెవెల్‌లు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ లెవెల్‌లో గూడా సేమ్ రాయల్టీ 1 ఇన్‌కమ్ లాగానే మన కింద నలుగురిని ఏసీ ఐడీలు ఒక్కొక్కరికి $3 లాగా ఫస్ట్ లెవెల్‌లో $12, రెండో లెవెల్‌లో $48, మూడో లెవెల్‌లో $192, నాలుగో లెవెల్‌లో $768 ఈ విధంగా 8 లెవెల్‌లు కంప్లీట్ అయ్యేలోపు మనకు దాదాపుగా 2.5 కోట్ల ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశాన్ని మనకు కల్పించారు. ఇది కాకుండా ఎవరైతే $50 పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారో వెంటమ్మడే మనకు మన అకౌంట్‌లో 25 కేబీసీ కాయిన్స్ ప్రతి నెలకు 25 కేబీసీ కాయిన్స్ లాగా 20 నెలలు మనకు 500 కేబీసీ కాయిన్స్ రావడము జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైనటువంటి ఇన్కమో. ఇక్కడ నాన్ వర్కింగ్ కింద మనకు ఫోర్మాట్రిక్ లాగా దాదాపుగా 8 లెవెల్‌లో కంపెనీ ఫిలప్ చేసే ఐడీలు మనకు 2.5 కోట్లు. తర్వాత కేబీసీ కాయిన్స్ నెలకు 25 లాగా 500 కేబీసీ కాయిన్స్ రావడము జరుగుతుంది. ఇదే కాకుండా ఇక్కడ ఎవరైతే పని చేస్తారో అలాంటి వాళ్ళకు ఈ కంపెనీ మనకు పట్టం కట్టడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైతే మన కింద $50 సబ్స్క్రైబ్ చేపిస్తామో వెంటమ్మడే పైనున్న వాళ్ళకు 20% 20% మనకు కమిషన్ రావడం జరుగుతుంది. $50లలో 20% అంటే వెంటమ్మడే మనకు $10 వస్తాయి. ఎంత మంచి ఇన్కమో చూడండి ఫ్రెండ్. అలాగనే తర్వాత రెండో లెవెల్‌కి $2 తర్వాత 3-10 లెవెల్ల వరకు కూడా ఒక్కొక్క డాలర్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా రాయల్టీ 2లో అద్భుతమైనటువంటి ఇన్కమ్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ మన కింద ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు 2.5 కోట్ల అమౌంట్ తీసుకునే లోపు మనకు దాదాపుగా 50 లక్షల రూపాయలు ప్రతి దాంట్లో కూడా లెవెల్‌కి 20%. ఫస్ట్ లెవెల్‌లో $12 వాళ్ళు తీసుకుంటే దాంట్లో 20% అంటే $2.5. రెండో లెవెల్‌లో $48 వాళ్ళు తీసుకుంటే దాంట్లో 20% $9 మనకు. ఈ విధంగా ప్రతి లెవెల్‌కు కూడా పైనున్న వాళ్ళకు రెఫరల్‌గా 20%, 20% లాగా ఆ వ్యక్తి 2.5 కోట్లు తీసుకుంటే మనకు 50 లక్షలు నాన్ వర్కింగ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇంత చక్కటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకు కలగజేశారు. కాబట్టి మనం చక్కగా ఎలాంటి సందేహం లేకుండా ఇందులో పనిచేయొచ్చు. ఫ్రెండ్స్ అలాగనే మన యొక్క మూనెక్స్ ఎక్స్చేంజ్ గురించి కొన్ని మాటలు చెప్పుకోవాలి. చూడండి వీళ్ళు ఈ యొక్క ఎక్స్చేంజ్‌ను ఎంత చక్కగా డిజైన్ చేశారంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఏ ఎక్స్చేంజ్‌లో కూడా పీ అంటే పర్సన్ టు పర్సన్ యూఎస్‌డిటీస్ అమ్ముకోవడం అలాంటిది బినాన్స్‌లో తప్ప ఏ దాంట్లో కూడా లేదు. అయితే బినాన్స్‌లో ఉంది. కానీ అది కొంచెము చాలా కష్టతరమైనటువంటిది. ఎందుకంటే మనము అమౌంట్ పంపించే వ్యక్తి ఎవరో అర్థం కాదు. వాళ్ళు ఫోన్ కూడా సరిగ్గా రెస్పాన్స్ ఉండదు.
టైం కూడా వాళ్ళు ఫిక్స్ చేసింటారు. ఆ టైం లోపు పంపిస్తే అమౌంట్ ఒకవేళ రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవడం కూడా జరుగుతాది. సో, ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని, అలాంటి ఇబ్బందులు లేకుండా మన ఎక్స్‌చేంజ్‌లో పీ2పీ అనేటువంటి విధానాన్ని చాలా చక్కగా హైలైట్ చేసి తయారు చేయడం జరిగింది. ఇందులో మనం ఎవరి దగ్గరైతే యూఎస్‌డిటీ తీసుకుంటున్నామో వాళ్ళతో చాటింగ్ చేసే అవకాశం గూడా, వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసే అవకాశము, ఫోన్‌లో మాట్లాడే అవకాశం గూడా కల్పించారు. అంటే దీన్ని బట్టి యాప్ ఎంత చక్కగా రన్ అవుతుందో మనకు అర్థమవుతుంది. మనము వరల్డ్‌లో నంబర్ 1 కావడానికి ఈ పీ2పీ అనేటువంటి ఒక్క ఆప్షనే మన యొక్క ఎక్స్‌చేంజ్‌ను అద్భుతంగా తీసుకొనెళ్తుంది. ఇప్పటివరకు ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకు దీని గురించి అర్థమవుతాది ఫ్రెండ్స్. ఒక్కసారి యాప్ ఓపెన్ చేసి మన ఆప్షన్స్ చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. తర్వాత నెక్స్టు డిపాజిటు, విత్‌డ్రాలు. డిపాజిట్ అనేటువంటిది కూడా మన దాంట్లో చాలా చక్కగా ఫాస్ట్‌గా అవుతా ఉంది. విత్‌డ్రాలు కూడా అంతే. నేను పోయినసారే చెప్పాను. మన ఎక్స్‌చేంజ్‌ని చూసి కొన్ని ఎక్స్‌చేంజ్‌లు వాళ్ళు గూడా ఈ మధ్య ఫాస్ట్‌నెస్ పెంచి తొందరగా విత్‌డ్రాలు ఇవ్వడం జరుగుతా ఉంది అంటే, మన ఎక్స్‌చేంజు ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఎఫ్ఐయు పర్మిషన్ కొరకు వాళ్ళు పెట్టిన కండిషన్‌ల వల్ల మనకు ఐఎన్ఆర్ విత్‌డ్రా ఆపినారు. కాబట్టి మీరెవ్వరు గూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇంకోటి గూడా ఏంటంటే, మనము మన కంపెనీలో మన యొక్క శ్రీనివాస్ మిశ్రా సార్ అయితేనేమి, వేరే వాళ్ళైతేనేమి మనకు యూఎస్‌డిటీ పక్కన బయట రూ. 100 రూ. 99 సేల్ అవుతా ఉంది. కాబట్టి తక్కువ ధరకు తీసుకొనొచ్చి ఇస్తా ఉంటే, మనము ఎక్కువగా విత్‌డ్రాలు పెట్టేసి, మనము మన కంపెనీకి ద్రోహం చేయొద్దు ఎవరే గాని. దయచేసి కొన్నాళ్ళ వరకు ఐడీల కోసమని మన వాళ్ళు ఏం చేస్తున్నారు, రూ. 95, రూ. 96కే యూఎస్‌డిటీ ఇవ్వడం జరుగుతా ఉంది. సో, ఇలాంటి యూఎస్‌డిటీని మీరు ఎక్కువ బయటికి విత్‌డ్రా పెట్టకుండా ఒక్క 10 డేస్ నాకు తెలిసి ఒక 10 ఆర్ 20 డేస్ వరకు మనమే ఉపయోగించుకుంటే చానా బాగుంటుందని నా యొక్క అభిప్రాయము. సో, అలాగనే వీళ్ళు మనకు మీకందరికీ తెలుసో తెలియదో గానీ, మన యొక్క మోనెక్స్ వాళ్ళు రూ. 87కే మనకు యూఎస్‌డిటీ ఇవ్వడం జరిగింది. కానీ మనం ఏం జేశామంటే, ఆ ఇచ్చిన డాలర్‌లను అత్యాశకు వెళ్ళి మనము ఏదో సామెత చెప్తారు గదా! బంగారు బాతు గుడ్డు పెట్టేటువంటి బాతును కోసుకొని ఒకటేసారి గుడ్లల్లో తీసుకోవాలనే రకంగా ఏం జేశామంటే, మనమే అత్యాశకు పోయి వేలు డిపాజిట్ చేసి పక్కకు తరలించడం మూలంగా మళ్ళీ దాంట్లో గూడా రూ. 98 చేయడం జరిగింది. లేకుంటే మనకు దాదాపుగా ఒక 20 డేస్ దాదాపుగా రూ. 87కే డాలర్ ఇవ్వడం జరిగింది. సో, నేను గూడా చాలా తీసుకున్నాను. చాలా మందికి ఐడీలు వేయించడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, స్వాప్ అనే సిస్టమ్ ద్వారా మనకు ఒక ఆప్షన్ ఉంది. స్వాప్ ద్వారా మనము మన ఐఎన్ఆర్‌ను డాలర్లుగా మార్చుకోవచ్చు. తర్వాత మనము ట్రేడింగ్ చేసి ఏ కాయిన్ అమ్ముకున్నా వచ్చిన డాలర్‌లను ఐఎన్ఆర్‌గా ఈ స్వాప్ ద్వారా మార్చుకొని మన వాలెట్ నుండి డైరెక్ట్‌గా మన బ్యాంక్ అకౌంట్‌లోకి విత్‌డ్రా పెట్టుకోవచ్చు. అలాంటి ఆప్షన్ గూడా ఉంది. తర్వాత చక్కగా మనది వాలెట్ కమ్ ఎక్స్‌చేంజ్. వాలెట్ గూడా ఉంది మనకు. అలాగనే మన మోనెక్స్ ఎక్స్‌చేంజ్‌లో ఇంకొక ఆప్షన్ ఏందంటే స్టేకింగ్ ప్రోగ్రామ్. ఫ్రెండ్స్, స్టేకింగ్ ప్రోగ్రామ్ గూడా అనేక రకాల కాయిన్స్ గాని, డాలర్‌లు గాని ఏవైనా సరే స్టేకింగ్ పెట్టుకోవచ్చు. ఒక కాయిన్‌కు ఏ కాయిన్స్ పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కేబీసీ కాయిన్స్ మనము 1 ఇయర్ దాకా స్టేకింగ్ పెడితే గనుక 20% మనకు అదనంగా కలిపి ఆ రోజు ఎంత రేట్ అన్నా ఉండని మనకు సంబంధం లేదు. మనకు కాయిన్సే ఇస్తారనమాట. అలాగే ఎంఎన్‌సి కాయిన్ స్టేకింగ్ పెట్టుకోవచ్చు. యూఎస్‌డిటీ పెట్టుకోవచ్చు. సోలానా, బిట్‌కాయిన్ ఇటు అన్ని దాన్లకు గూడా స్టేకింగు కల్పించారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, తర్వాత రిపోర్టు. రిపోర్ట్‌లో గూడా డిపాజిట్ హిస్టరీ గాని, తర్వాత ట్రాన్స్‌ఫర్ హిస్టరీ గాని, తర్వాత విత్‌డ్రాయల్ హిస్టరీ గాని అన్నీ చక్కగా మనది ఈ మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మొత్తం హిస్టరీ ఉంటుందని అన్నారు శ్రీనివాస్ రెడ్డి సార్ గారు. కాబట్టి ఎంత డాటా ఖర్చవుతుందో ఒక్కసారి ఊహించండి. అలాగనే ప్రొఫైల్‌లో మన అడ్రెసు, కేవైసీ చేసుకునే విధానము, మన పాస్‌వర్డు, సెక్యూరిటీ ఇది వెబ్3 ఎక్స్‌చేంజ్‌లో తయారు చేయడం జరిగింది.
మనకు సెక్యూరిటీ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా చాలా చక్కగా సెక్యూరిటీ ఉంది, మంచి సెక్యూరిటీ. ఎందుకంటే టెక్నాలజీ మంచి టెక్నాలజీ యూజ్ చేయడం జరిగింది కాబట్టి మనకు హ్యాక్ గిక్ కాకుండా చాలా పర్ఫెక్ట్ గా తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎక్స్చేంజ్. అలాగనే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఒక యూజేటీ ద్వారా మనము ఏదైనా బిట్ కాయిన్ కానీ, ఎథీరియం కాయిన్ కానీ, సొలానా కానీ, యూఏజిటీ కానీ, బెంజ్ కార్ కానీ ఇలాగా ఒక 12 రకాల వస్తువులు పెట్టడం జరిగింది. ఒక యూఏజిటీ మనము ఇక్కడే ట్రేడింగ్ చేసి సంపాదించుకున్నదో, లేకుంటే గనుక ఏదన్నా అకౌంట్‌లో ఏయడం మూలంగా వచ్చిన ఇన్‌కమ్‌లో నుంచి ఒక్క యూఏజిటీని మనం ఖర్చు పెట్టి ఒక లాటరీ టికెట్ కొనుక్కుంటే గనుక ఏవైనా మనకు డాలర్లు గాని, $20, 50, 100, $1000 గాని లేకుంటే గనుక ఏదో ఒకటి మనకు వస్తువు గాని తగిలేటువంటి అవకాశం ఉంది. మన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అలాగనే ఫ్రెండ్స్ తర్వాత పే అనే ఆప్షన్ కూడా పెట్టడం జరిగింది. చూడండి అన్ని ఎక్స్‌చేంజ్‌లకు ఉండే లక్షణాలన్నీ కూడా మనలో ఉన్నాయి. ఇంకా అదనంగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పే ఆప్షన్ కూడా చూడండి. ఐడీ టు ఐడీ మనము ఒకరికి ఏమన్నా కాయిన్స్ గాని, డాలర్లు గాని పంపించుకోవాలంటే ఈ పే ఆప్షన్ మనకు ఉపయోగపడుతుంది. అలాగనే ఇన్సూరెన్స్ కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ ఇన్సూరెన్స్ అనేటువంటిది $20 ద్వారా ఎవరైతే ఇన్సూరెన్స్ చేసుకుంటారో వాళ్ళకు పొద్దున మనకేదైనా జరిగితే మన నామినీకి ₹5,00,000 ఇవ్వడం జరుగుతుంది. సో, ఇవి కొన్ని అనివార్య కార్యాల వల్ల ఈ యొక్క ఇన్సూరెన్స్‌ను ఆపడం జరిగింది. తర్వాత కొన్ని రూల్స్ మార్చి మళ్ళీ ఇన్సూరెన్స్‌ను తప్పకుండా పెడతామని చెప్పారు. కాబట్టి ధైర్యంగా మనము ఈ యొక్క ఎక్స్‌చేంజ్‌లో మనము పని చేయొచ్చు. అలాగనే ఫ్రెండ్స్ ఇంకోటేందంటే ఇప్పుడు మనకు ఒక బొనంజాను మనకు శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ఇవ్వడం జరిగింది. మనమందరం దాన్ని సద్వినియోగపరుచుకోవచ్చు. చూడండి బొనంజా ఆఫర్ ఏంటంటే ఎవరైతే కొత్త వాళ్ళు 4 ఐడీలు తమ కింద ఫస్ట్ లెవెల్‌లో ఫిలప్ చేసుకుంటారో ఒక్కొక్కరికి 3 ఐడీల వరకు 2, 2, $2 రావడం జరుగుతుంది. తర్వాత నాలుగో ఐడీ యాక్టివేషన్ అయిన వెంబడే $10 అంటే మొత్తం నాలుగు ఐడీలకు $16 రావడం జరుగుతుంది. సో, ఒక ఐడీకి మనకు $4 లాగా ఇన్‌కమ్ వస్తుంది. ఇది చాలా చక్కని అద్భుతమైనటువంటి ఇన్‌కమ్. అలాగనే మనము ఎవరైతే 4 కంప్లీట్ అయినాయో వాళ్ళు గూడా లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 కంప్లీట్ కావడం కోసము మన సీఈఓ సార్ గారు చక్కగా డిజైన్ చేశారు. ఎవరైతే 4 దాటి ఐదో ఐడీ ఏస్తే ఒక ఐడీకే ఫస్ట్ లెవెల్‌లో $5 ఇన్‌కమ్ రావడం జరుగుతా ఉంది. సో, మనం పెట్టినటువంటి $20 ఇక్కడ మనకే కంపెనీ ఏం చేస్తా ఉంది పంచుతా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఏదైనా మనం ఎక్కడైనా పని చేయాలంటే గనుక కంపెనీలో మనము రెండే 2 ఆలోచన చేయాలి. ఆ కంపెనీ మనకు ఇంత ఇన్‌కమ్‌ను ఏ విధంగా ఇస్తుంది అనేటువంటిది ఒకటి ఆలోచన చేయండి. నంబర్ 2 ఏంటంటే ఇంత ఇన్‌కమ్‌ను మనకిచ్చే కంపెనీ అది ఏ విధంగా రన్ అవుతుంది? దానికి రన్ కావడానికి ఏ విధంగా దానికి పెట్టుబడి వస్తా ఉంది? ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది అనేటువంటిది ఈ 2 విషయాలు ఆలోచన చేస్తే మీరు చక్కగా పని చేసుకుంటారు. చూడండి మన కంపెనీలో మనం పెట్టే $20లను మన పైన ఉన్న అప్లైనర్స్‌కి అందరికి 10 లెవెల్ల వరకు పంచుకుంటా పోతే $13 అయిపోతాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇట్లా 10 లెవెల్‌లు పంచితే మనం పెట్టిన $20లలో $13 అయిపోతాయి. తర్వాత మిగిలిన $7లలో $4 తీసుకొని కంపెనీ మన పైనున్న వాళ్ళకు ఇద్దరికి రాయల్టీ ఇన్‌కమ్‌గా ఇస్తుంది. రాయల్టీ ఇన్‌కమ్‌గా ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది. తరువాత ఇంకా $3 మిగిలి ఉంటాయి కంపెనీ దగ్గర. ఈ $3లను ఈవెంట్ కోసమో, అడ్వర్టైజ్‌మెంట్ కోసమో, బొనంజాల కోసమో కంపెనీ ఉపయోగిస్తా ఉంది. చూడండి ఇప్పుడు బొనంజా ఇవ్వడం జరుగుతా ఉంది. ఇప్పుడు బొనంజా ఏంటి 4 ఐడీలు అయిపోయిన తర్వాత ఐదో ఐడీ ఏసిన వాళ్ళకు $5 ఇస్తా ఉంది. అంటే మామూలుగా $2 వచ్చేవి. ఇంకా $3 ఎగస్ట్రా అంటే ఇక్కడ చూడండి ఈడ మిగిలిన $3 కూడా కంపెనీ మనకే పంచేస్తా ఉంది. సో, కంపెనీ మన నుండి రూపాయి గూడా ఆశించకుండా పనిచేస్తా ఉంది. చూడండి ఫ్రెండ్, ఇంగ ఈ విధంగా చేసినప్పుడు ఎంతమందికి ఎన్ని రకాల రాయల్టీ ఇన్‌కమ్స్ అయినా ఇవ్వొచ్చనమాట. కాస్త లేట్ అయినా పర్వాలేదు గానీ, ఖచ్చితంగా అందరికీ రాయల్టీ ఇన్‌కమ్ అనేటువంటిది అందరికి కూడా వచ్చి తీరుతుంది. చూడండి ఇంకోటేందంటే, మరి మనకే విధంగా ఇన్‌కమ్ ఇచ్చిందో చూశాము.
మరి కంపెనీకి ఏం బెనిఫిట్ అని మీరు ఆలోచించవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క క్రిప్టో ఎక్స్చేంజ్లకు ఎంత ఆదాయం అంటే ట్రేడింగ్ ఇన్కమ్ అనేటువంటిది చాలా భారీగా వస్తుంది. చాలా భారీగా. బినాన్స్ వాళ్ళకి చూడండి, పర్ డే 2.5 నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉంది. ఎందుకంటే ఒక్క బిట్ కాయిన్ ఎంత ఉంది? 60-70 లక్షలు ఉంది. అలాంటి కాయిన్స్ ఎన్ని ట్రేడింగ్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎంత గ్యాస్ ఫీజు వస్తూ ఉంటుందో ఆలోచన చేయండి. అందుకే మన శ్రీనివాస్ రెడ్డి సార్ గారు చెప్పేది ఒక్కటే, నాకు మీ ద్వారా వచ్చే ఇన్కమ్ నాకు ఏం అవసరం లేదు. కాబట్టి మీకే అంతా మంచి విధంగా డిజైన్ చేశానని ఎప్పుడు చెప్తా ఉంటారు. అలాగనే ఆయన కూడా తన యొక్క గ్యాస్ ఫీజులో వచ్చేటువంటి ఇన్కమ్‌ని గూడా మనకు ట్రేడింగ్ ఇన్కమ్‌గా 10% పంచుతున్నారంటే ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తో. ఇలాంటి వ్యక్తి మనకు దొరకడము చాలా చాలా మనము అదృష్టం చేసుకున్న వాళ్ళము. ఫ్రెండ్స్, మనమందరము ఎన్ని చెప్పినా, ఎన్ని బనంజాలిచ్చినా గూడా ఈరోజు మనము సరిగ్గా పని చేయకుండా ఉన్నాము. కానీ ఆ ఎఫ్ఐయు అనేటువంటి దాని గురించి వదిలిపెట్టండి. ఖచ్చితంగా అది రావడము జరుగుతుంది. సో, తర్వాత మనకు కేబీసీ మార్కెట్ కూడా త్వరలో రన్ అవుతా ఉంది. ఇంకా చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్, చూడండి, మన మోనెక్స్ ఎలాంటిదంటే సముద్రం లాంటిది ఫ్రెండ్స్. మోనెక్స్ ఎలాంటిది? సముద్రం లాంటిది. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా సముద్రం చూడడానికి ఒకటేలాగా అందరికి కనపడుతుంది. మీకైనా, నాకైనా, ఎవరికైనా. కానీ ఇందులో బాగా ఈత నేర్చుకున్న గజీతగానికి సముద్రంలోకి వెళ్తే ముత్యాలు దొరుకుతాయి. వల వేసేవానికి ఏం దొరుకుతాయి? చేపలు దొరుకుతాయి. ఏం ఈత రాదు, వల వేసేది రాదు, ఏం రాదు. సముద్రం దగ్గరకు పోయి మనము ఊరికే నిలబడి చూస్తే ఏమవుతుంది? మన కాళ్ళు తడుస్తాయి. సో, మన మోనెక్స్ కూడా అంతే. ఎవరైతే ఇందులో బాగా ఆరితేరి మనము ఈ ముత్యాలు ఏరుకుంటామా, లేకుంటే ఇంకా చేపలు పట్టుకుంటామా, కాళ్ళు తడుపుకుంటామా అనేటువంటిది మన మన మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అందరూ కూడా చక్కగా ఇందులో పనిచేసి గొప్ప ధనవంతులు అవుతారని అందరికీ మనసా వాచా కర్మ అందరికీ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, సార్ ముమామే సార్. హాయ్ సార్, గ్రేట్ ఈవినింగ్ మిస్టర్ మునీర్ సార్. సార్ గ్రేట్ ఈవినింగ్ సార్. ప్లాన్ ఎక్సలెంట్ చెప్పారు సార్. ఒక ఉపాధ్యాయుడు చిన్న పిల్లలకి ఎల్కేజీ యూకేజీ నుంచి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా మన గ్రూప్ లో ఉన్న 187 మందికి అందరికి అర్థమయ్యేలా చెప్పారు. చాలా ఎక్సలెంట్ ప్లాన్ చెప్పారు సార్. యాక్చువల్ గా 100% చాలా బాగా చెప్పారు మునీర్ గారు. ఏదైనా గుర్తుపెట్టుకోండి, అద్భుతం జరిగేంత వరకే మనం వెయిట్ చేయాలా. అద్భుతం జరిగిన తర్వాత అద్భుతం మాట్లాడుతుంది. సో అద్భుతం జరిగేలాగా అద్భుతం చేయాలంటే దాని కింద మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతే మన అద్భుతం అనేది జరగడానికి చాలా దగ్గరలో ఉన్నాం. ఒకసారి అద్భుతం జరిగినాక మనమే మాట్లాడే అవసరం లేదు, ఆ అద్భుతం మాట్లాడుతుంది. సో మీన్ వైల్ ఏంటంటే ఎవరి దగ్గర టీం ఎక్కువ ఉంటే వాళ్ళ టీం అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. నౌ సెషన్ హ్యాండ్ ఓవర్ టు మన వర్మ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మునీర్ గారు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇవాళ కొంచెం శ్రీనివాస్ గారు వాళ్ళ ఊర్లో వచ్చిన ఫెస్టివల్, వాళ్ళ ఊర్లో ఉండగానే హోస్ట్ కూడా మనకే ఇచ్చారు. ఇందాక కూడా రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది సార్. ఈవెన్ రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ మనకి బయట కాయిన్స్, ఫేమస్ కాయిన్స్ టాప్ 20 అలాగే లిస్టింగ్ స్టార్ట్ చేస్తున్నారు. వండర్ సార్, వండర్. అంటే మంచి మొత్తం రేపా ఎల్లుండా అనేది చూస్తానని అన్నారు. ఎవరిని అడుగుతానన్నారు. శ్రీనివాస్ గారిని అడుగుతారు, మిశ్రో గారిని అడిగేసి అలాగా టాప్ 20 ఫస్ట్ రిలీజ్ చేసుకొని మిగతా అన్ని కాయిన్స్, ఫేమస్ కాయిన్స్ అన్ని కూడా మన దాంట్లో ట్రేడింగ్ చేయడానికి పర్మిషన్ అయితే ఇచ్చారట, ట్రేడింగ్ చేసుకోమని. యాక్చువల్గా ఒకటి గుర్తుంచుకోండి అందరూ కూడా, వితౌట్ ఎఫ్ఐయు పర్మిషన్
అదర్ కంట్రీ కాయిన్ కానీ క్రిప్టో అనే ముద్రపడే కాయిన్ కానీ మన దాంట్లో ట్రేడింగ్ చేయడానికి అవకాశం లేదు. అదొక్కటి గుర్తుంచుకోండి. ఏదైనా సరే క్రిప్టో అనే ప్రపంచం మార్కెట్లో రన్ అవుతున్న కాయిన్ ఏది కూడా వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్. అంటే ఎందుకు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ నేను అన్నానంటే, ఎఫ్ఐయు అంటేనే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, అది అందరికీ తెలుసు, ఆర్బీఐ అండర్లో ఉన్నది, ఇప్పుడు అందరికీ తెలుసు. ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏ కంట్రీలో నా కంట్రీకి తెలియాలనేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్న యూనిట్ కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా అదర్ దెన్ ఎఫ్ఐయు పర్మిషన్ మనం కాయిన్స్ గట్టా రిలీజ్ చేయడానికి అవ్వదు. కానీ మనకు వచ్చింది అని అనేటప్పటికే మీకు అర్థమైపోవాలి ఎఫ్ఐయు పర్మిషన్ది ఎంతవరకు వచ్చిందని అన్నది. ఆ ఒక్క విషయంలో మీరు అర్థం చేసుకోండి ఎలాగున్నది మన వర్క్ అనేది మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన తాలూకా ఎఫ్ఐయు పొజిషన్. ఇంకా అంతకుమించి చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ అనేది నామినల్ అయిపోయింది. ఇప్పుడు డిజిటల్ పర్మిషన్కి, డిజిటల్ మార్కెటింగ్ పర్మిషన్స్ కానీ ఇవాళ మొత్తం టోటల్గా పెద్దది ఒక ప్రాజెక్ట్ వర్క్ లా తయారు చేసి మళ్ళీ పంపించడం జరిగింది వాళ్ళకి. రేపు కానీ ఎల్లుండి కానీ ఆ పర్మిషన్ కానీ వచ్చింది అని అనేసి అంటే ఇంకా మార్కెట్లోనే ఒక సంచలనం కింద మన మోనాక్స్ రన్ అవుతుంది. ఇప్పుడు ఇందాక మునీర్ గారు ఒక మాట అన్నారు, మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు బిజినెస్ ఏంటనంటే ఎఫ్ఐఓ వచ్చాక చేద్దాము అని అనేసి డల్ అయ్యారు కదా. ఆ తర్వాత పరిస్థితి ఏంటని అనేది మీరు ఫ్యూచర్లో చూస్తారు. కేబీసీ అనేది ఏంటని అనేసి అంటే ఎవరెన్ని చేసినా కేబీసీ ఎంఎన్సీకి వచ్చిన నష్టం లేదు. మనది ఎంత ఆల్మోస్ట్ ఆల్ 60% మార్కెట్ డౌన్ అయినా సరే మనది స్టాండర్డ్గా ఉంది. అదొక్కటి అర్థం చేసుకోండి. మనకు వచ్చిన ప్రాబ్లం అయితే ఏమి లేదు. చాలా బాగా వర్కులు స్టార్ట్ అవుతాయి. రెగ్యులర్గా కూడా మనకి ప్రతిదీ కూడా ఇప్పుడు ఇందాక ఫోన్ చేసేటప్పుడు కాయిన్స్ రేపు కానీ ఎల్లుండి కానీ శ్రీనివాస్ మిశ్రో గారిని అడిగి మంచి మొత్తం చూసుకొని అదర్ కంట్రీ కాయిన్స్ ఫేమస్ కాయిన్స్ కాబట్టి ఇప్పుడు మీకు ఇంకోటి ఏంటంటే అందరికీ ఒక చిన్న విషయం చెప్తున్నా. ఇప్పుడు ఈ టెక్నికల్ సెషన్ అనేది మెయిన్ అదొకటి కొంచెం మన వాళ్ళు చాలా మంది చాలా తప్పులు చేస్తున్నారు. ఆ టెక్నికల్ సెషన్ అనేది వీక్లీ 1 టైమా 2 టైమా అనేది రెడ్డిగా రేట్ అని అంటే ఒక్క 1 వీక్ ఆగమన్నారు. ఈ కాయిన్స్ అంటూ ఒక కాయిన్ 2 కాయిన్లో మార్కెట్లోకి రిలీజ్ చేసేస్తే లైన్లో పడిపోతుంది. మొత్తం టోటల్గా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అంతా సాఫ్ట్వేర్ వాళ్ళ అండర్లోనే బ్రహ్మాండంగా లైన్లో పడిపోతుంది. అప్పటి నుంచి మనం టెక్నికల్ సెషన్స్ వీక్లీ 1 టైమా 2 టైమా చూసుకొని పెడదాం అని అనేసి అన్నారు. సో అది కూడా ఏం ప్రాబ్లం లేదు. అది కంపల్సరిగా మనం టెక్నికల్ సెషన్, ఎందుకనంటే మనం చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటే ఇవాళ $1 మిస్ అయితే ఒక 500 నోటు మిస్ అయిపోయినట్టే. ఎవ్వరూ కూడా స్టార్టింగ్లో కొన్ని పొరపాట్లు జరగడం వల్ల కొంతమంది చాలా అమౌంట్ లాస్ అయ్యారు. అది కామనే. మామూలు ఏ ఎక్స్చేంజ్లోనైనా మనం కొత్తగా జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని జరుగుతుంటాయి. అటువంటి పొరపాట్లు జరగకుండా డబ్బులు సంపాదించుకోవడం ఎలాగనేది మన టెక్నికల్ సెషన్లో మనం స్టార్ట్ చేస్తారు. ఎందుకనంటే కొత్త కాయిన్స్ కూడా రిలీజ్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ లో ఒక మంచి మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఈ లోపనే మీకు అందరికీ కూడా టెక్నికల్ సెషన్స్ ఉంటాయి. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఓకే. కొంచెం అందరూ బిజీగా ఉన్నారు. మనకి కూడా చాలా బాగా మునీర్ గారు చాలా బాగా చెప్పారు. చాందిని మేడం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ నేను కొంచెం బిజీ అయిపోయినాను సార్. ఇక్కడ చింతామణిలోనే ఉన్నాను, టీం చేస్తూ ఉన్నాను, అందుబాటులో లేకపోతుంది సార్, సారీ. ఏం పర్లేదు మేడం. నేను ఏంటని అనేసి అంటే ఆ విషయం ఏంటని అనేసి అంటే ప్లాన్ ఎవరైనా సరే మనం చెప్పడానికి చాలా ఈజీ. మనకు ప్లాన్ ఎవరు ఎంతమంది ఎక్కువ మంది చెప్తే మనకు మంచిదని చెప్పేసి మనం సిస్టమ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటని అనేసి అంటే సండే మనం ఆపేసి ప్రెసెంట్ కేబీసీ మార్కెటింగ్ రిలీజ్ అయినంత వరకును అక్కడి నుంచి తర్వాత కేబీసీ మార్కెట్ గురించి ఒక కొత్త విషయం ఏంటంటే మనది ఆల్రెడీ అకౌంట్స్ తయారైపోయి కరెంట్ అకౌంట్ కూడా క్రియేట్ అయిపోయి మనకు వచ్చేసింది కేబీసీ మార్కెటింగ్ మీద. అంతకు మించి ఏంటనేసి అంటే అందరికి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే కేబీసీ మార్కెటింగ్ పాన్ కార్డు కూడా వచ్చేసింది బై హౌస్. సూపర్ సార్, సూపర్ సూపర్. వచ్చింది మనకు మంచి అప్డేట్స్. ఇక పైన ఏంటంటే
మహేష్ గారు దాని గురించి అంతా ఫాలో అప్ లో ఉన్నారు. మహేష్ గారు మాతో అంటే డిజైనింగ్ ఎలాగ ఉండాలని అనేసి అంటే ఇది ప్రోడక్ట్ మార్కెటింగ్, ఎవరు జాయిన్ అయినా అవును సార్. లాస్ ఉండదు. కానీ జాయినింగ్లు బట్టి లీడర్షిప్ ఇన్కమ్స్ ఇవన్నీ ఏంటని అనేసి అంటే ఆయన చాలా అద్భుతమైన డిజైన్ చేస్తారు. ఆయన ఒకసారి ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టి మనం ఒక 1 వీక్ లో రిలీజ్ చేద్దామని అనుకునేటప్పుడు ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మీటింగ్ కండక్ట్ చేసి ఆయన మొత్తం విషయాలన్నీ కూడా మొత్తం అందరికి ఆయన ఎంత క్లియర్ గా చెప్తారో అందరికీ తెలుసు కాబట్టి చెప్పిన తర్వాత పీడిఎఫ్ కూడా మనం తెలుగులోనే రిలీజ్ చేసుకుందాం. సాఫ్ట్వేర్ పరంగా కూడా ఆయన చాలా బాగా డిజైన్ చేస్తున్నారు, ప్రాబ్లం లేదు. ఓకే ఫ్రెండ్స్. ఓకే సార్. సార్ ఓకే, సార్ థ్యాంక్ యూ. మునీర్ సార్ చాలా బాగా చెప్పారు సార్ ప్లాన్. చాలా బాగా మునీర్ కూల్గా గారు చాలా చల్లగా ఎంత సైలెంట్ గా పోయిందో సార్, ప్లెజెంట్ నిజంగా గా ఉంది అసలు. భాషా గారు చెప్పినట్టు ఒక టీచర్ పిల్లలకి ఎలా చెప్తారో అంత నీట్ గా. సార్ చాలా బాగా చెప్పారు సార్. ఎందుకని అనేసి అంటే మా మేషారు మన మేషారు నాయుడు మేషారు ఏదైనా విషయం చెప్పేటప్పుడు చాలా క్లియర్ గా అంటే టీచర్ తాలూకా ప్రొఫెషన్స్ తెలిసిపోతుంది సార్. ఎందుకనంటే అవును సార్. పిల్లలకి ఏ రకంగా చెప్తే అర్థమవుతుంది, అంత క్లియర్ గా. అంటే మాకు ఏదైనా విషయం చెప్తే అవును సార్. ఆయన అంత ఈజీగా చెప్తారు, చాలా అంటే ప్రొఫెషనల్స్ కాబట్టి. మునీర్ గారు ఇవాళ అవును సార్. మాత్రం చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మునీర్ గారు. అవును సార్. సార్ థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. సార్. అవును సార్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. మంచి సార్ కాంప్లిమెంట్ ఒక ఇచ్చారు మాకు. విషయము లేదు సార్, మేషారు, ఒక నిజం విషయం మేషారు. చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి మేడం. ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా నేను మీకు అందుబాటులో లేకపోయినాను, త్వరలో నేను మీతో కలుస్తాను ఫ్రెండ్స్. కాకపోతే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోండి ఫ్రెండ్స్. పెద్దలు ఇదే అన్నారు, దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇది 3ంటికి వర్తిస్తుంది ఫ్రెండ్స్. నంబర్ 1, టీం చేసుకోవడానికి ప్రస్తుతం మనకి పోటీ ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఎంత టీం చేసుకుంటే అంత చేసుకోవచ్చు. తర్వాత మనకు అడ్వర్టైజ్మెంట్లు అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. వాళ్ళకి రెఫరల్ లింక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మనకు రావాల్సిన ఐడీలు కూడా పక్కన వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడే కొంచెము దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోండి అన్నట్టు అవకాశం ఉన్నబడే అవకాశాన్ని అందిపుచ్చుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చి బొనాన్సా ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ ని మీరు రేపు నెల 12 వరకే ఉంది కాబట్టి సేమ్ అదే వర్తిస్తుంది ఫ్రెండ్స్. వీలైనన్ని ఎక్కువ ఐడీలు వేసుకోండి, ఈ అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోండి. దీనికంటే చాలా 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 ముఖ్యమైనది దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోండి అని చెప్పింది ముఖ్యంగా $50 అప్గ్రేడ్ ఫ్రెండ్స్. ఒక్క రోజుకి ఎన్నో ఐడీలు అడ్డం వచ్చేస్తా ఉన్నాయి. కాబట్టి మీరు వీలైనంత తొందరగా ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకొని వీలైనంత తొందరగా $50 అప్గ్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీరు వర్క్ చేసినా చేయకపోయినా ఆ తర్వాత చూద్దాం. ఫస్ట్ మీరు అప్గ్రేడ్ అయిపోతే మీరు అన్నింటికీ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కష్టపడకుండానే ఎక్కువ డబ్బులు వచ్చే ఆఫర్ మనకు పెద్ద ఒక నిధిలాగా మనకు కానుకిచ్చారు మన సారు శ్రీనివాస్ రెడ్డి మేడం సారు. మేడం మన థాంక్స్ చెప్పినా ఎక్స్చేంజ్ చెప్పండి సార్. సముద్రం అవును మేడం, సార్. మన ఎక్స్చేంజ్ మేడం, అవును సార్, అవును సార్. మన ఎక్స్చేంజ్ సముద్రము. ఈత నేర్చుకుంటే వజ్రాలు అంతే. దొరుకుతాయి. అవును ఊరికే సార్. బోట్లో పోయి వల వేస్తే చేపలే దొరికేది. ఆహాహా. మనకి ఇక్కడ అంతే వజ్రాలు, కదా. మనులు, మాణిక్యాలన్నీ దొరుకుతాయి సార్. అందుకే ఈత అందుకని నేర్చుకోవాలి ఫ్రెండ్స్ మనం అందరూ. మంచి వీలైనంత మునీర్ గారు తొందరగా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఎస్ సార్, ఎస్ అవును సార్. సార్, అవును సార్. వీలైనంత తొందరగా 4 ఐడీస్ వేసుకొని వీలైనంత తొందరగా మీరు $50 అప్గ్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. మీరు మాట్లాడండి సార్. థ్యాంక్ యూ. ఇక్కడ ఇట్లా వచ్చేద్దాం మేడం, ఇక కొంచెం బయటకు వెళ్దాం. రేపు అంటే రేపు ఈవినింగ్ చూద్దామండి, ఆదివారం కదా సెలవు. రేపు ఎలాగోలాగా రేపు మీటింగ్ పెట్టుకుందాం. ఓకే, ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి కూడా గుడ్ నైట్ మేడం. రైట్ సార్, గుడ్ నైట్ సార్ అందరికి. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిందీ మీటింగ్ ఇవాళ ఉంటుంది, ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే అందులోకి వచ్చేయండి సార్. ఓకే.